దేశంలోనే మొట్టమొదటి చినాబ్ నదిపై మొట్టమొదటి కేబుల్ బ్రిడ్జ్ వేయడం జరిగింది. సో అక్కడి నుంచి రైలు వెళ్ళేటట్టు. సో చూడండి మన దేశంలో ఎంత గొప్ప ఇంజనీర్లు ఉన్నారు, గొప్ప ఇంజనీర్లు ఉన్నారు. మనం ఏదో వేరే దేశాలకో అక్కడికో ఏ దేశానికి వెళ్ళినా తరిమేస్తారండి. మన దేశమే మనకు సేఫ్టీ. ₹1,00,000 తక్కువ వచ్చినా పర్లే, మనమే ఇక్కడ పెట్టుబడి పెడితే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇప్పుడు చూడండి అమెరికా లాంటి దేశాలు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ తెలివితేటల్ని వాడుకుంది. అక్కడ మన వాళ్ళంతా ఎన్ఆర్ఐలుగా సెటిల్ అయిపోయినారు. మన తెలివితేటల మీద వాళ్ళ జీడిపి రేట్లు అన్నీ పెంచుకొని ఇప్పుడు ట్రంప్ లాంటి వ్యక్తి వచ్చి మీరు వెళ్ళిపోండి అంటున్నారు, ఆంక్షలు పెడుతున్నారు. సో నేను అందుకే చెప్తున్నా, భారతీయులందరికీ ఉన్న ఏకైక దేశం, గుండెల మీద చేసుకొని సంతోషంగా నిద్రపోయే ఏకైక దేశం ఏదైనా ఉందంటే మనకి భారతదేశమే. ఈ దేశం దాటి ఎక్కడికి పోయినా మళ్ళీ నువ్వు అవమానపడాల్సిందే, నువ్వు వచ్చేయాల్సిందే ఏదో ఒక రూపంలో.